కసరత్తులు చేయాలంటే చాలా మందికి బద్ధకం. అదే కొంతమందికి మాత్రం ఎక్సర్సైజులు అంటే పిచ్చి. ఎంత కండుంటే అంత మజ్జ అని తెగ బాడీని బిల్డ్ చేస్తారు. ఇంకొంతమంది సిక్స్ ప్యాక్స్ చాలనుకుంటారు. అతి కొద్ది మంది ఫిట్గా ఉంటే చాలని జిమ్లో కష్టపడుతూ ఉంటారు. కానీ అతి కండల పిచ్చి మంచిది కాదు. ఒకప్పుడు కండ కలవాడే గుండె కలవాడనేవారు. కానీ పైన కండకు లోపల గుండె ఆరోగ్యానికి సంబంధం లేదు. సింపుల్గా సాధారణ ఎక్సర్సైజులు మంచి ఆహారం తీసుకుంటే చాలు. కానీ ఇది కాకుండా మజిల్స్ కావాలని దారి తప్పి గంటల కొద్దీ జిమ్లో గడిపి కొంబాల కొద్దీ తింటే మాత్రం గుండె అలసిపోతుంది. ఎందుకంటే గుండె మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది, కానీ శరీరానికి ఏది పడితే అది పంపిస్తే మాత్రం హార్ట్ తట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే గుండె చాలా పిరికి అని చెప్పొచ్చు. భారీ కండల వెనకుండే గుండెకు కండ పెరగదు, కొవ్వు పడుతుంది. అది కూడా చూసుకోవాలి. ఇది తెలియకుండానే ఎంతో మంది తెగ కండలు పెంచేస్తారు. అలాంటి కండల వీరుడే ఇలియా. ఇతని గురించి కుర్రాళ్లకు బాగానే తెలుసు. ప్రపంచంలోనే భారీ కండల ఫిగర్. ఎంత అనుకుంటున్నారా? బైసెప్స్ సైజు 25 ఇంచులు, ఛాతి 65 ఇంచులు, అంతకు మించి 130 కిలోల బరువు. రోజు తినే తిండి 5.5 కిలోలు. క్యాలరీల్లో చెప్పాలంటే మాత్రం 16,500 క్యాలరీలు. ఇది నేను చెప్పే క్యాలరీల లెక్క మాత్రమే. మీరు కానీ తినే తిండి కళ్ళతో చూస్తే మాత్రం మనిషి అన్నవాడు ఎంత తింటాడా అని డైలాగ్ వేసుకుంటారు. ఇలియా గోలెం ఎఫెంచిక్కు చిన్నప్పటి నుంచి కూడా హాలీవుడ్ స్టార్ అయిన సిల్వెస్టర్ స్టోలెన్, ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ అంటే చాలా పిచ్చి. వారి కండలను చూసి తాను కూడా స్ఫూర్తి పొందాడు. ఎలాగైనా సరే అలా కండలు పెంచాలనుకున్నాడు. కాకపోతే ఆ రోజుల్లో తానుండే ప్రాంతంలో మ్యాగజైన్స్ కూడా పెద్దగా దొరికేవి కావు. ఆ తర్వాత అమెరికా వచ్చాడు. జిమ్లో చేరి తెగ కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. అంతే, కండల మీద మోజు పెరిగిపోయింది. అప్పుడే దారి తప్పాడు. జిమ్లోని వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఫాలో అయ్యాడు. అదేంటంటే 100 రకాల ప్రోటీన్ షేకులు తాగి ఎక్సర్సైజులు చేశాడు ఇలియా. ఆ తర్వాత స్టెరాయిడ్స్ వాడటం మొదలుపెట్టాడు. స్టెరాయిడ్స్ వాడకుండా అలా మెలితిరిగిన కండలు రావడం అసాధ్యం. ఈ మధ్య అయితే ఏకంగా బైసెప్ దగ్గర ఇంజెక్షన్ చేయించుకుని కండలు పెంచుకునే చీప్ ట్రిక్స్ మెడిసిన్స్ కూడా వచ్చాయి. దీంతో వాటిని తెగ ఉపయోగిస్తున్నారు. కానీ లాంగ్ టర్మ్లో ఇవి చాలా ప్రమాదకరం. ఊహించినట్లుగానే కండలు పెరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మజిల్ వీరుడిగా, కండల మనిషిగా, బాహుబలిగా పేరు తెచ్చుకున్నాడు ఇలియా. ఇతను రోజు ఒకప్పుడు 6 నుంచి 7,000 కిలో క్యాలరీల ఆహారాన్ని 7 సార్లుగా తీసుకునేవాడు. ప్రతిరోజు ప్రతి 2.5 గంటలకు ఓసారి తినేవాడు. కానీ అది సరిపోలేదు. ఎందుకంటే ఇతను బ్రిటన్కు చెందిన మరో బాహుబలి నీల్ కర్రీకి మధ్య తెగ మజిల్స్ కాంపిటీషన్ ఉండేది. దీంతో రెచ్చిపోయేవారు. ఇక వీరిద్దరికీ కూడా సోషల్ మీడియాలో పేరుంది. అలా పేరు వచ్చిన తర్వాత తాను ఎలా కండలు పెంచుతున్నాను, ఎలా జిమ్లో గడుపుతున్నాను, ఎలా తింటున్నాను అనే దానిపై వీడియోలు చేశాడు ఇలియా. వాటికి తెగ రెస్పాన్స్ వచ్చింది. లక్షల మంది ఫాలోవర్స్ కూడా వచ్చారు. కానీ ఆశ చాలలేదు. కండలు పెంచాలంటే బాగా తినాలి, ఇంకా ఎక్సర్సైజులు చేయాలనుకున్నాడు. ఎందుకంటే పోటీ పెరుగుతుంది ఇద్దరి మధ్య. బాడీ బిల్డింగ్ పై దేశ విదేశాల్లోని బిల్డర్స్ ఇలియాకు సవాల్ విసురుతున్నారు. దీంతో ఆయన మరింతగా కష్టపడాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఓసారి హార్ట్ అటాక్ వచ్చింది. సమయానికి అతని భార్య పక్కనే ఉండడంతో బ్రతికిపోయాడు. సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే డాక్టర్లు హెచ్చరించారు, కండలు గట్టికున్నంత మాత్రాన గుండె బలంగా ఉన్నట్లు కాదు మిస్టర్. స్టెరాయిడ్స్ తగ్గించాలి, అబ్నార్మల్ తిండి, అనవసరపు కసరత్తులు తగ్గించాలని సూచించారు. అవన్నీ కూడా పెడచవున పెట్టాడు ఇలియా. తాను తీసుకునే ఆహారాన్ని ఏకంగా 16,500 కిలో క్యాలరీలకు పెంచాడు. ఉదయమే ఓట్స్ తిండితో మొదలు పెట్టేవాడు. అంటే లైట్ టు హెవీ మెథడ్ అన్నమాట. ఆ తర్వాత హోటల్కి వెళ్ళి ఏకంగా జపాన్కు చెందిన సుషి విత్ స్టిక్స్ తెగ తినేవాడు. 1 కాదు 2 కాదు, ఒకేసారి 103 పీసులను లాగించేవాడు. ఆ తర్వాత ప్రాన్స్, సాయంత్రం బీఫ్, మటన్, చికెన్తో పాటు ప్రోటీన్ షేకులు కూడా తెగ లాగించేవాడు. తినడం, కసరత్తులు చేయటం, తినడం, కసరత్తులు చేయటం, ఇదే పని. ఇతనికి భార్య అనా సహకరించేది. సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ రావడంతో పాటు బాడీ బిల్డింగ్ మ్యాగజైన్స్ అయితే ఇలియాకు వరల్డ్ బెస్ట్ అండ్ మ్యాన్స్టర్స్ బాడీ బిల్డర్ ట్యాగ్ని ఇచ్చేశాయి. అంటే మన తెలుగు మాస్లో అయితే బాహుబలకే బాహుబలి అని అర్థం. 3 లక్షల మంది బాడీ బిల్డర్స్ లేదా జిమ్లో కండలు పెంచుకునేవారు ఫాలో అవుతూ ఉన్నారు. మరి రోజుకు 16,500 క్యాలరీల తిండంటే సామాన్యమైన విషయం కాదు. రోజులో 7 సార్లు 5.5 కేజీల ఆహారాన్ని లాగించేవాడు. తిని అరిగిందని తనకు అర్థం కాగానే మళ్ళీ తినడం మొదలు పెట్టేవాడు. కాకపోతే క్యాలరీలను లెక్కేసుకుని తినడం ఈ బాడీ బిల్డర్ స్టైల్. అయితే ఇది గుండెపై ప్రభావం చూపింది. బాడీ కూడా పెద్దగా అందంగా ఏమీ లేదు. కండలున్నాయి కానీ వాటికి బ్యూటీ లేదు. ఇక్కడ అతనికి గ్లామర్ కాదు, బైసెప్స్ సైజ్ అంతనేదే ముఖ్యం. గంటల
గంటల కొద్దీ ఎక్సర్సైజులు, కుంభాల కొద్దీ భోజనం చేసేవాడు. అయితే చేసి చేసి మనోడు అలసిపోలేదు, కానీ గుండె మాత్రం అలసిపోయింది. రాత్రి నిద్రకు వెళదామనుకున్న సమయంలో గుండె పట్టుకుని కుప్పకూలిపోయాడు. అంతే, అతని భార్య వణికిపోయింది. వెంటనే ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేసి ఎయిర్ అంబులెన్స్ పంపించమని వేడుకుంది. ఈలోపు సిపిఆర్ చేయాలని ఎమర్జెన్సీ డాక్టర్ సలహా ఇచ్చాడు. అంత పెద్ద బాహుబలికి ఆమె చేసే సిపిఆర్ కూడా సరిపోలేదు. ఇంతలో హెలికాప్టర్ వచ్చింది. ఇక అతడిని చాపర్లో ఎక్కించేందుకు 6 మోయాల్సి వచ్చింది. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ గుండె పనిచేయడం మొదలుపెట్టింది, కానీ హార్ట్ బీట్లో తేడా ఉంది. దీంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు. కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పినట్లు లోకల్ మీడియా ఇలియా ఆరోగ్యం గురించి బులెటిన్ ప్రకటించింది. ఇలియా కోలుకోవాలని సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేశారు. ఆసుపత్రికి కూడా వచ్చి అతని భార్య అన్న, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అభిమానులు. అయితే రెండవ రోజున బ్రెయిన్ డెడ్ అయ్యాడు ఇలియా. ఆ తర్వాత మళ్లీ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. దీంతో అతని భార్య తన సోషల్ మీడియా ద్వారా ఇలియా చనిపోయాడని ఆమె ప్రకటించారు. అంతేకాదు, ఇలియాకు తానంటే ఎంత ఇష్టమో కూడా తన కథను రాసుకొచ్చి ఎమోషనల్ అయ్యారు ఆమె. 2016లో మొదటిసారి నేను ఇలియా ఓ హోటల్లో కలుసుకున్నాం. ఆ తర్వాత ప్రేమలో పడ్డాం. తానే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. 2018లో మేమిద్దరం దగ్గర ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఆ రోజు నుంచి మేమిద్దరం ఒకరికొకరం బ్రతికాం. నేను జాబ్ చేస్తున్నాను, తాను కూడా బాడీ బిల్డింగ్ ద్వారా సంపాదిస్తూ ఉన్నాడు. ఆర్థికంగా మాకు సమస్యలు లేవు. ఇలియా సెలబ్రిటీ కావడం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. అతని సక్సెస్ లో నేనున్నాననే సంతోషం ఉండేది. ఈ 8 ఏళ్లలో ఏ రోజు కూడా మేము గొడవ పెట్టుకోలేదు. నేను కోపడ్డా కూడా ఆయనే వచ్చి సారీ చెప్పేవాడు. మీకు చూడ్డానికి ఇలియా బాహుబలిలా కనిపిస్తాడు, కానీ చిన్నపిల్లల మనస్తత్వం, ఎవరిని నొప్పించడు. చిన్నపిల్లలను కూడా ఎంతో ప్రేమిస్తాడని చెప్పారామె. అయితే వాస్తవానికి గత ఏడాది బ్రిటన్ బాడీ బిల్డర్ నీల్ కర్రీ ఇలానే గుండెపోటుతో చనిపోయాడు. అదే ఇతని కాంపిటీటర్. అతను చనిపోయి తన ఫ్లాట్లో ఉన్నాడు. అతని స్నేహితుడు వచ్చే వరకు కూడా ఎవరో సాయం చేయలేకపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్ళినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అబ్నార్మల్ ఫుడ్, అబ్నార్మల్ ఎక్సర్సైజులు మంచివే కావు. అయితే అతను 10 ఏళ్లుగా స్టెరాయిడ్స్ వాడుతున్నాడని తెలిసింది. ఇంత లాంగ్ టర్మ్ వాడితే ఖచ్చితంగా గుండెపోటు రాక ఇంకేం వస్తుంది? ఇది మంచిది కాదు. అసలు స్టెరాయిడ్స్ మాత్రమే కాదు, అతిగా ఏదైనా నష్టమేనని డాక్టర్లు కూడా చెప్పుకొచ్చారు. 34 ఏళ్ల తన ఫ్రెండ్ నీల్ చనిపోయిన తర్వాత ఇలియా చాలా భయపడ్డాడు. స్టెరాయిడ్స్ ని పూర్తిగా వదిలేశాడు, కానీ ఆహారం మాత్రం ఎక్కువ తీసుకునేవాడు. అదే ఇక్కడ కొంప ముంచింది. ఆ తర్వాత భార్య అన్న కూడా వారించడంతో ఓ రోజు ఫుడ్, ఎక్సర్సైజ్ చేసేవాడు. ఆ మరుసటి రోజు విశ్రాంతి తీసుకునేవాడు. సాధారణ ఆహారం తీసుకుని స్నేహితులతో గడిపేవాడు. కానీ వారంలో 3 రోజులు విపరీతంగా తిని జిమ్లోనే చెమటోడ్చేవాడు. కనీసం తన ఫ్రెండ్ చనిపోయినప్పుడైనా వీడికి దూరంగా ఉంటే బాగుండేది, కానీ వినలేదు. తన ప్రొఫెషన్ అదే అని మూర్ఖంగా ముందుకెళ్లాడు. దీంతో గుండెపోటుతో చనిపోయాడు. ఇటు డాక్టర్లు కూడా అసాధారణ తిండి, అసాధారణ వ్యాయామం మంచిది కాదు. గుండెకు శక్తి కొంతవరకే ఉంటుంది, జీర్ణ శక్తి కూడా కొంతే ఉంటుంది. అతిగా తిని అతిగా వ్యాయామం చేస్తున్నారంటే మొత్తం అవయవాలను కష్టపెడుతున్నారని అర్థం. మనిషి గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు ఒక స్టేజ్ వరకే కష్టపడతాయి. మీరు గాని అతిగా కష్టపడితే అలసిపోతాయి. అవి గాని అలసిపోతే మీ ప్రాణాలే పోతాయని డాక్టర్లు చెప్పారు. ప్రపంచ బాహుబలి మరణం అందరినీ షాకు గురిచేసింది. ఎవరైనా సరే డాక్టర్ల పర్యవేక్షణలో కసరత్తులు చేయాలి, లేదంటే సలహాలు తీసుకోవాలి. జిమ్ ట్రైనర్స్ ను గుడ్డిగా నమ్మి ప్రోటీన్ షేకులు, పిచ్చి ఫుడ్ ను తీసుకుంటే ప్రాణాలు పోవడమో, అనారోగ్యం బారిన పడడమో జరుగుతుంది. అంతెందుకు, సిల్వెస్టర్ స్టాలిన్, ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగ్గర్ కూడా ఒక స్టేజ్కి రాగానే అన్ని మానేశారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం, మంచిది కూడా. మరి జిమ్లో పోటీ పడి కండలు చూపించే వారిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.